నమస్తే వెల్కమ్ టు ఇండో అమెరికన్ కమ్యూనిటీ రౌండప్. అమెరికాలో అన్నార్తుల కడుపు నింపేందుకు సేవా దివాళీ సంస్థ ఫుడ్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించింది. హిందూ స్వయం సేవక్ సంఘ్తో కలిసి పలువురు వాలంటీర్ల సహాయంతో భారీ మొత్తంలో ఆహారాన్ని సేకరించింది సేవా దివాళీ సంస్థ. టౌన్షిప్ వుడ్ బ్రిడ్జ్ లోని ఫుడ్ బ్యాంక్ ద్వారా అన్నార్తులకు ఉచితంగా ఆహారాన్ని పంపిణీ చేస్తున్నట్లుగా నిర్వాహకులు తెలిపారు. అమెరికాలో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సేవా దీపావళి సంస్థ మరోసారి తమ ఉదారత చాటుకుంది. అగ్రరాజ్యంలో అన్నార్తుల కడుపు నింపేందుకు న్యూజెర్సీలో ఫుడ్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించింది. హిందూ స్వయం సేవక్ సంఘ్తో కలిసి పలువురు వాలంటీర్ల సహాయంతో భారీ మొత్తంలో ఆహారాన్ని సేకరించి అన్నార్తులకు ఉచితంగా అందించే మహాక్రతువును చేపట్టింది. సేవా దీపావళి చేపట్టిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. టౌన్షిప్ వుడ్ బ్రిడ్జ్లోని ఫుడ్ బ్యాంకు ద్వారా అన్నార్తులకు ఉచితంగా ఆహారాన్ని పంపిణీ చేస్తున్నట్లు నిర్వాహకులు వివరించారు. స్థానిక ప్రజల ఆహార అవసరాలు తీర్చే ఈ మహాయజ్ఞంలో హిందూ అమెరికన్లు పెద్ద ఎత్తున కృషి చేశారని పలువురు కొనియాడారు. అమెరికాలోని న్యూజెర్సీలో తెలుగు కళా సమితి 40 వసంతాల వేడుకలు దీపావళి సంబరాలు ఘనంగా జరిగాయి. 1000 మందికి పైగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని గ్రాండ్ సక్సెస్ చేశారు. దీపావళి వెలుగులు, ప్రముఖుల సందడి, సంగీత, నృత్య, సాంస్కృతిక కార్యక్రమాలు, కమ్మడి తెలుగు భోజనంతో సంబరాలు అంబరాన్నంటాయి. అమెరికాలోని న్యూజెర్సీలో గత 40 ఏళ్లుగా తెలుగు ప్రజలకు విశేష సేవలను అందిస్తున్న తెలుగు కళా సమితి టీపాస్ 40 వసంతాల వేడుకలతో పాటు దీపావళి సంబరాలు ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి మన్నవ సుబ్బారావు, ఉపేంద్ర చౌక్లా, మోహన్ రావు మైనేని, రఘుశర్మ, శంకరమంచి పాటు పలువురు ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ వేడుకల్లో భాగంగా తెలుగు జ్యోతి సంచికను ఆవిష్కరించారు. భాష సాంస్కృతిక వారధి అని తెలుగు కళా సమితి అధ్యక్షులు మధు అన్నా పేర్కొన్నారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, వివిధ రంగాల్లో పేరు ప్రఖ్యాతులున్న వారి సమాచారాన్ని తెలుగు జ్యోతి సంచిక ద్వారా తెలియజేస్తామని తెలిపారు. తెలుగుతనాన్ని ఒక వేదికపైకి తీసుకువచ్చి తెలుగు భాషకు, తెలుగు జాతికి గుర్తింపు తెస్తున్న టీపాస్ సంస్థను పలువురు కొనియాడారు. ఈ సందర్భంగా తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా నిర్వహించిన వివిధ సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. మ్యూజికల్ నైట్, ఫ్యాషన్ షో, సాహిత్య పోటీలు ఆకట్టుకున్నాయి. పలు పోటీలో గెలిచిన విజేతలకు బహుమతులు అందజేశారు. సంస్థకు అండగా ఉంటూ సహాయ సహకారాలు అందిస్తున్న పలువురిని వేదికపై ఘనంగా సన్మానించి సత్కరించారు. ప్రముఖ కమెడియన్ శివారెడ్డి మిమిక్రీ ప్రదర్శనతో పాటు సింగర్లు భరద్వాజ్, సంగీత దర్శకుడు చరణ్ పాకాల లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్ ఆడియన్స్ ని మంత్రముగ్ధుల్ని చేసింది. ఈ కార్యక్రమంలో 1000 మందికి పైగా పాల్గొని గ్రాండ్ సక్సెస్ చేశారు. దీపావళి వెలుగులు, సంగీత, నృత్య, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రముఖుల సందడి, కమ్మని తెలుగు భోజనంతో వేడుకలు దిగ్విజయంగా ముగిశాయి. సాక్షి టీవీ నార్త్ అమెరికా గ్రాండ్ గా రీలాంచ్ అయింది. అమెరికా చికాగోలో నేషనల్ ఇండియా హబ్ వేదికగా ఈ కార్యక్రమం జరిగింది. న్యూయార్క్, న్యూజెర్సీ నుండి వాషింగ్టన్ డీసీ, టెక్సాస్, కాలిఫోర్నియా, చికాగో, నార్త్ కరోలినా, అట్లాంటా, ఫ్లోరిడా మొదలగు నగరాలతో పాటు నార్త్ అమెరికాకు నలుదిక్కులా విస్తరించి పుట్టిన నేల నుంచి పెరిగిన గడ్డ వరకు ప్రవాసులకు అండగా మరింత చేరువుగా సరికొత్తగా ఆవిష్కృతమైంది సాక్షి టీవీ నార్త్ అమెరికా. అమెరికాలోని చికాగోలో సాక్షి టీవీ నార్త్ అమెరికా గ్రాండ్ గా రీలాంచ్ అయింది. భారత జాతీయ గీతంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. నేషనల్ ఇండియా హబ్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో సాక్షి టీవీ నార్త్ అమెరికా హెడ్ కేకే రెడ్డి, సాక్షి టీవీ నార్త్ అమెరికా చీఫ్ కరెస్పాండెంట్ సింహ, సాక్షి టీవీ స్టాఫ్, బిజినెస్ ఓనర్స్, కమ్యూనిటీ లీడర్స్, అసోసియేషన్ హెడ్స్, సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ పలువురు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్లే చేసిన సాక్షి టీవీ నార్త్ అమెరికా ఏవీని ప్రవాసులు ఎంతో ఆసక్తిగా తిలకించారు. అనంతరం సాక్షి టీవీ యూఎస్ఏకి ప్రవాసులు తమ శుభాకాంక్షలు తెలిపారు. అమెరికాలో న్యూయార్క్, న్యూజెర్సీ, వాషింగ్టన్ డీసీ, టెక్సాస్, కాలిఫోర్నియా, చికాగో, నార్త్ కరోలినా, అట్లాంటా, ఫ్లోరిడా,
మరెన్నో నగరాలలో నార్త్ అమెరికాకు నలుదిక్కులా వ్యాప్తి చెంది యుఎస్లో నెంబర్ 1 నెట్వర్క్గా రూపాంతరం చెంది ప్రవాసుల గొంతుకగా సాక్షి టీవీ యుఎస్ఏ నిలుస్తుందని కేకే రెడ్డి పేర్కొన్నారు. సాక్షి టీవీ ఎన్ఆర్ఐ ప్రత్యేక కార్యక్రమాల గురించి సింహ వివరించారు. అమెరికాలో ప్రవాసుల గొంతుకగా నిలుస్తున్న సాక్షి టీవీని పలువురు ప్రముఖులు కొనియాడారు. సాక్షి ఎన్ఆర్ఐ కార్యక్రమాలను ప్రశంసించారు. ఈ సందర్భంగా ప్రవాసులు పలు సూచనలు, సలహాలు అందించారు. సాక్షి టీవీ నార్త్ అమెరికా గ్రాండ్ రీలాంచ్ ఈవెంట్లో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కేకే రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. సాక్షి టీవీ యుఎస్ఏను అందరూ ఆదరించాలని కోరారు. For the business and community leaders, for their benefit. In turn, what Saakshi TV can get. So it's a mutual partnership and growth. That's what we are looking at. Association heads. When we talk about association heads, within USA, you have got tons of Telugu organizations. If I have to number the number of Telugu associations or organizations within USA, may be somewhere between 500 to 1,000. If Telugu itself is 50, 3 times to that, 150 organizations, small and big. So you can think of. So this is related to association heads. How we can work with the association heads. For example, Hemchand Garu is there. Then current president is there. Hemant Garu is also there. They are conducting next year 40-year celebration. With all those, they have got that experience. So they can share that experience. How? Now, we want to be part of Telugu communities. And then we want to listen and improve what we can do in Saakshi TV. That's the purpose of this relaunch. After this, I would request all the community leaders to give their advice. What is it we can do to grow together? To promote success stories of NRI personalities. These are the current programs that we have got. NRI News, Vastu, Immigration Source, NRI Roundup. These are all things we have seen. In the audio video launch, you have seen all this. So I don't want to repeat that. We are planning to add some more programs for our Saakshi TV. One being the health roundup. We want to introduce multiple doctors. We want to have a panel of 10 plus doctors where they can share their experiences and advice to the Telugu audience within the US and then India. Then we want to work with the business magnates who have been successful. Then we also want to talk about climate change. We also want to talk about current job markets. Few minutes back, Nag Jaishwal was talking about lot of Indians are, OPT students are without job. So what is it we can do for them? How we can connect them to the industry leaders? That is another aspect we are looking at. There are number of insurance, real estate agents. So we want to see how we can work with the different successful Telugu community leaders so that we all can grow further upwards. That's the plan. One program I'm personally planning to get involved and introduce. Monthly one program where I'll be chatting with the top 50 or 100 successful Indians who are in the US. I want to talk with them, spend some time with them, share their experiences through Saakshi TV to the world Telugu community. So soon we'll be starting that where I'll be personally chatting with these top 50 to 100 Indian leaders who are here in the US, North America. That's my personal interest. If you look at this, how Saakshi TV can provide business development. What are the ways that we can work together as a partnership, as sponsorship? You can read yourself, you are all the business people, you can read yourself. Otherwise it will be as if I'm reading them. Please have a look at them. In this context, whatever business development activities are there, we are putting some pages, some sheets on each table. Coming to Saakshi TV's partnership, yeah, I am actually I want to explore what are the opportunities to advertise myself, to penetrate into the community more across the United States. So far we have about
7-8 states we have our presence, we have our agents. But of course, with the help of Sakshi TV, like win-win, of course, we sponsor something and we get some business out of that. I want to expand my business and advertise through Sakshi TV and see how it goes. But it's almost a win-win situation anyway. So na peru screen name Simha, full name Simha Validu Hanumantu, and I'm the chief correspondent North America Sakshi Television. చికాగో లాంటి నగరం ఒక మంచి నగరం, బ్యూటిఫుల్ క్రౌడ్, మన తెలుగు క్రౌడ్ అందులో ఎక్కువగా ఉన్న నగరం కాబట్టి ఇక్కడ మరింత విస్తారంగా వెళ్ళాలి, అది కేకే గారు ఉన్నారు. సో ఖచ్చితంగా దీన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళాలి అనే తరుణంలో మొదట చికాగో నుంచే ఈ రీలాంచ్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం చాలా చాలా సంతోషంగా ఉందండి. ఖచ్చితంగా ఇక్కడ సీరియస్గా మనం పనిచేయాలి, ఇక్కడ కమ్యూనిటీకి మరింత చేరువ అవ్వాలనే ఉద్దేశం ఉంది. సో ఇక్కడ కూడా ఒక స్టూడియోని ఎస్టాబ్లిష్ చేసి దాన్ని మరింత చేరువ చేసే క్రమంలో మేము ఈ ప్రయత్నం చేస్తున్నాం. దానికి మీ అందరి సహకారం లేకుండా అది జరుగుతుంది అంటాం అది అతిశయోక్తి అవుతుంది. ఖచ్చితంగా మీ అందరి మద్దతుతో ప్రతి తెలుగు సంస్థ, ప్రతి తెలుగు లీడర్, ప్రతి కమ్యూనిటీ ఇండియన్ లీడర్, ప్రతి ఒక్కరి సహకారంతో మాత్రమే దీన్ని ముందుకు తీసుకెళ్ళగలమని తెలియపరుస్తున్నా. సో ఖచ్చితంగా మీరందరూ దీనికి తోడ్పాటు అందించి మాకు సహకరించాలని, దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో మీ అందరూ కూడా మా వెన్నంటే నిలవాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. As you know, my name is Chandini Duvuri and I am an IT professional and an entrepreneur. Over 25 years of experience in supporting the IT staffing and services. And also I've been a founder for a NGO organization. I work with United Nations. I work with grassroots level in India and Andhra and Telangana government. And needless to say, thank you so much. Sakshi TV is doing a great job for over 15 years. You know, and manandarki enno manchi programlu andistunnaru. Chusanu the array of programs which are lined up and the intention to start relaunch Sakshi TV in Chicago. As a woman, again, I am gender equality, but I am going to talk about women here. Chala programs line up ayi unnai, but I would like to see a lot of women oriented programs, because how a woman plays an important role in the economy, you know, when I say that, community and also in the society. So some programs align to women and youth. When I say, you know, Satya gar already matladaru, manki pressing issue right now is a student issue, because lot of people are coming from India to US, you know, on a student visa, but without a direction, you know. Lot of people have no direction at all. So awareness programs already chepparu Simha gar line up ayanesi. Cultural identity and integration problem is our main pressing issue right now, which when I say that, balancing Telugu culture roots with Western lifestyle here for our second generation. So more programs tailored to anything which is grassroots level, creating the opportunity for our kids to go back to India and work during their summer times, which is going to be uplifting our group RAS levels. That is one program. When we can just showcasing the programs happening in US lo jerige chupichadame kakunda, if we can have a one-on-one with the leaders from India, so that our second generation can be more involved in the upliftment of our nation there. So that is one of the programs I would be more interested to see and also coordinate all those. Connecting the diaspora with India. When I say that, NRIs feel disconnected from local issues in India desperately and contributing financially, emotionally contribute chestunnamo, but we don't know what is happening at the grassroots level. So again, you know, if the opportunity can be created for the NRIs here, going back to their, talking to their leaders in India, that would be a benefit for, you know, both verses. So I think with this. సో ముందర నా గురించి అండి, నా పేరు రత్నాకర్, సాయి రత్నాకర్ కరుమూరి, ఆర్కే అంటారు అందరు. ఐఎమ్ ద ఓనర్ అండ్ CEO of a company called Srivan Pros. It's an IT consulting company. And for me, KK Reddy is a mentor from almost more than 10-15 years probably. He always gives me good advice. That is how I know him and I speak to him. Whenever I get into a situation, I'll call him. All this aside, set aside, అందరూ అంత ఛానల్లో ఏ ప్రోగ్రామ్ ఉండాలి, ఎలా ఉండాలి, వాట్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్ షుడ్ కమ్, ఇవన్నీ మాట్లాడారు. ఒక ఛానల్కి
ప్రోగ్రామ్స్ ఎంత ఇంపార్టెంటో ఒక ఛానల్కి స్పాన్సర్షిప్స్ అంత ఇంపార్టెంట్. ఆ ఛానల్ నడవాలంటే స్పాన్సర్షిప్స్. మీ అందరికీ టేబుల్ మీద ఆ స్పాన్సర్షిప్ ఫ్లయర్స్ ఉన్నాయండి. దాంట్లో నాకు అన్నిటికంటే బాగా నచ్చింది డిజిటల్ అడ్వర్టైజ్మెంట్ ఫర్ ఎ కంపెనీ. అంటే మీ కంపెనీ కానీ లేకపోతే మీ యొక్క సర్వీసెస్ కానీ అడ్వర్టైజ్ చేసుకోవడానికి నాకు బాగా నచ్చింది. కేకే, ఐ విల్ బి యువర్ ఫస్ట్ కస్టమర్ ఫర్ యువర్ డిజిటల్ అడ్వర్టైజ్మెంట్. సో దట్ ఈస్ వాట్ ఐ ఫీల్ ఫర్ ఛానల్కి కావాల్సింది మెయిన్ స్పాన్సర్షిప్స్. సో అందరికీ ఉన్నాయి, వెనకాల పేపర్స్ ఉన్నాయి, చూడండి. ఇట్ విల్ రియల్లీ హెల్ప్ ది ఛానల్. అమెరికాలో జార్జియాలో జరిగిన శంకర నేత్రాలయ యుఎస్ఏ ఫండ్ రైజింగ్ కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన క్లాసికల్ డాన్స్ డ్రామా అలరించింది. అట్లాంటాలోని పలు డాన్స్ అకాడమీలకు చెందిన కళాకారులు భావోద్వేగంతో కూడిన నృత్య రూపకాలను ఇచ్చారు. ఇక ఈ నృత్య రూపక ప్రదర్శన ప్రేక్షకులని మంత్రముగ్ధుల్ని చేసింది. అమెరికాలోని జార్జియాలో జరిగిన శంకర నేత్రాలయ యుఎస్ఏ ఫండ్ రైజింగ్ కార్యక్రమానికి అనూహ్య స్పందన వచ్చింది. ఎన్ఆర్ఐలు భారీ ఎత్తున తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ నిధుల సేకరణలో భాగంగా ఏర్పాటు చేసిన క్లాసికల్ డాన్స్ డ్రామా ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసింది. అట్లాంటాలోని విభిన్న శాస్త్రీయ నృత్య అకాడమీల సమన్వయంతో ఈ వేడుకలు నిర్వహించారు. పలు డాన్స్ అకాడమీలకు చెందిన విద్యార్థులు, కళాకారులు భావోద్వేగంతో కూడిన నృత్య రూపకాలు ఇచ్చారు. ఈ నృత్య రూపక ప్రదర్శనలు ప్రేక్షకులని మంత్రముగ్ధుల్ని చేశాయి. ఈ కార్యక్రమంలో రస, నాట్య విద్యా సంస్థలు, గురువులు పాల్గొన్నారు. శంకర నేత్రాలయ యుఎస్ఏ అధ్యక్షుడు బాలారెడ్డి ఇందుర్తితో పాటు ఈ కార్యక్రమానికి హాజరైన అతిథులు, ప్రముఖులు శంకర నేత్రాలయంతో తమకు ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. శంకర నేత్రాలయ సంస్థ గురించి నిర్వాహకులు వివరించారు. శంకర నేత్రాలయ గత 40 సంవత్సరాలుగా పేద ప్రజలకు కంటి వైద్యాన్ని ఉచితంగా అందిస్తున్నట్టుగా తెలిపారు. అలాగే తమ ఫౌండేషన్ నిర్వహిస్తున్న ఆసుపత్రుల ద్వారా 25 లక్షల మందికి పైగా ఉచితంగా కంటి ఆపరేషన్ చేసి చూపును ప్రసాదించామన్నారు. జార్జియాలో నిర్వహించిన ఫండ్ రైజింగ్ ఈవెంట్ కి ఊహించిన దానికంటే ఎక్కువగా నిధులు సేకరించినట్టుగా నిర్వాహకులు వెల్లడించారు. క్లాసికల్ డాన్స్ డ్రామా కార్యక్రమం అతిథుల్ని ఎంతగానో ఆకట్టుకున్నట్టుగా తెలిపారు. కళాకారుల్ని సభావేదికపైకి సన్మానించారు. సంగీత నృత్య కచేరీపై తమకు గల అద్భుతమైన అనుభవాన్ని పలువురు కళాకారులు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా వేదిక మీద పలువురిని పుష్పగుచ్చము, జ్ఞాపిక, షాల్వాతో సత్కరించారు. సంస్థకు విరాళాలు ఇచ్చి మద్దతుగా నిలుస్తూ సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు. Namaste. Good evening to everyone. All the Sankara Netralaya members. Yes, I remember the figures. Thank you. It's a great honor to be in this very noble cause where they have collected 1.285 million. Wow. Atlanta chapter. Such an amazing feat. And did that at the cost of $65 per cataract surgery, which is as good as going to a fast food chain for a member of 4 to have a meal. So that's the cost of cataract surgery. That is Sankara Netralaya's commendable job in India to bringing cataract surgery to such an affordable level. So that's why they are one of the world's best charitable eye hospitals. So with that, they are going to conduct 19,770 cataract surgeries. So whatever you are collected is going to give a new life to a person with this new vision. So he is going to see the world again with an happy. So whatever you are donated here is going to bring a light into his eyes and to his life. So that's the cause. I am very happy. I am touched that Atlanta chapter has contributed so much. I wish and they could collect more money and bring vision to all the Indians. And being a representative of India, I am really proud to share stage with such a commendable members here who are doing charitable work along with Sankara Netralaya. I am thrilled and I am very honored to be here. Thank you for inviting me. The award is more meaningful to me for 3 reasons. First of all, Sankara Netralaya is probably one of the best
charities in the world, not just in India. It has transformed so many lives. It is more than just taking care of the poor in terms of eye care, vision, etc. It is actually a teaching hospital, generates enormous number of healthcare providers, especially related to ophthalmology. It's a research institution. So it is more than just providing charitable work, it is an institution by itself. And we as Indians are very proud of having an institution like that out of India. It is a world-renowned institution, and more you can contribute, the more in fact the institution will do very well as it goes from a regional to a global or a national level at least. My second reason is much more personal. That is because I grew up in Chennai, or I call Madras in my days. Shankar Mitra is headquartered in Madras, in Chennai. It is the city that nurtured me, gave me the best education, gave me the mobility because it encouraged me to not only speak but think in English, that gave me the mobility to come to America, to do my MBA, PhD, and start an academic career. I have a sense of gratitude to the city as much as I do all the charities that we do in India. And the last one, and a very important one, is that the award is given by the Consul General. I admire the Consul General, even though we don't see height. There's height difference there, but he is an incredible person and great diplomat. You have to realize his background about how much he did for G20 summit, which was a very, very large engagement by India last year. And final comment is that anything belongs to me, including Padma Bhushan Award, without the support of my wife. We both are from Chennai. We met in Chennai. We got engaged in Chennai. We got married in America. Now 62 years ago. It's a long time. It's a good journey. And again, I want to thank you. I am involved in several charities, but this is the best one. The villagers, they are so grateful. I mean, they feel so grateful of what has happened. Several people, not only before the surgery, just the checkup itself, it was such a tremendous help. They thought they were blind, but when they show the screening and provided the service, whatever, and the surgery is what they are giving, it's a God's bless. So thank you very much for them. I'm so impressed. But the villagers are so impressed, and we're going to do a second camp also in my village, and the other 8 nearby villages. Thank you. And I thank Shankar Nethralaya for giving me the opportunity to fulfill my dream of fighting with the underprivileged, visionless people in India. And today, I feel very emotional because I'm able to fulfill one of the things I wanted to do for my late wife, Dr. Suman, who has been the driving force to keep me going on. On a different note, this mission is particularly personal to me. I grew up watching 2 born blind aunts, and at a very, very close quarters I could see what a struggle it is for a visionless people to navigate through the darkness. So that ignited that at some point I should do my little 2 cents to fight this. And I thank Shankar Nethralaya and people before me have already told you, and talking more about Shankar Nethralaya is like me holding a son. So I really thank
whole team of Shankar Nethralaya for giving me the opportunity to be a part of the family and contribute my little contribution. And I would like to share with you all my dream. My dream is that we need to do whatever is necessary to spread the great word of availability of the resources to these people, and also make them more accessible to them. That is my mission. So I implore you all today, please, let's pledge that we'll do everything in our power to mobilize the resources, to give light to the people so that they can become independent. I quote from the great Helen Keller, "Can do little. Together we can do a lot." I thank Shankar Nethralaya for giving me the privilege and honor to be part of the team in this fight. I thank you all for your attention. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కిన మూవీ పుష్ప ది రూల్ డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయింది. అమెరికాలో ఈ మూవీ చూడడానికి ప్రేక్షకులు క్యూ కట్టారు. అమెరికాలో థియేటర్ వద్ద ఫ్యాన్స్ సందడి చేశారు. అల్లు అర్జున్ భారీ కటౌట్లు, పోస్టర్లకి పాలాభిషేకం చేశారు. రాజులకే రాజు, పుష్పరాజ్, జై బన్నీ, జై జై బన్నీ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ప్లీజ్ కీప్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ US1 TV. ఇది ఇవాల్టి ఇండో అమెరికన్ కమ్యూనిటీ రౌండప్. కీప్ వాచింగ్ US1 TV.